నిర్దోషిగా నిన్ను విడుదల చేయించి తీరుతాను. నన్ను నమ్మొదినా, నన్ను నమ్ము. అమ్మా, టైం అయిపోయింది, పదండి, కోర్టుకు వెళ్ళాలి. వదినా, వదినా. పదండమ్మా. మీరు పదండమ్మా. కృష్ణప్రియ, కృష్ణప్రియ, కృష్ణప్రియ. భగవద్గీత మీద ప్రమాణం చేయండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అయ్యా జడ్జి గారు, మా వదిన దేవత, తని హత్య అసలు చేస్తుండదు. నా మీద కక్షతో, నాకు పుట్టిన బిడ్డ ఎవరో తెలియకూడదనే కక్షతో ఆ నర్సుని మా వదిన హత్య చేసింది అని నా కూతురు చెప్పిన సాక్ష్యం పచ్చి అబద్ధం. నాకు తెలియకుండా నాకు పిల్లలు పుట్టడం ఏంటండి? నాకు పిల్లలు పుడితే ప్రేమగా పెంచాలని ఎదురు చూసిన మనిషి మా వదిన. నా దురదృష్టం, కాన్పు కాగానే పురిట్లోనే బిడ్డని కోల్పోయాను. ఆ నర్సు నీకు మగపిల్లాడు పుట్టాడు అని నా విషయంలో పొరపాటు పడింది. నన్ను ఎవరో అనుకుని నాతో అలా అంది. ఆ విషయం నా కూతురు వింది. నేను అబద్ధం అన్నాననుకుని తను విన్నదే నిజం అనుకుని ఆ మాటే పట్టుకుని మా వదిన మీద అబండాలు వేస్తోంది. తులసి పొరపాటు పడింది. దాన్ని క్షమించి నా మాట ఆలకించి మా వదినని నిర్దోషిగా విడుదల చేయండి అయ్యా. అయ్యా, యువర్ ఆనర్, ఈవిడ తన వదిన మీద ఉన్న ప్రేమతో తన కూతురు తులసి చెప్పిన సాక్ష్యం అబద్ధం అంటుంది. కానీ హత్య చేసింది ఖచ్చితంగా ఈ కనకదుర్గే. ఈవిడ సాక్ష్యం చెల్లదు. తులసి వెళ్లేసరికి ఆ ఇంట్లో కత్తిపోట్లకు గురై చావు బతుకుల మధ్య ఉన్న నర్సు ఈ దుర్గమ్మ తప్ప వేరే ఎవ్వరూ లేరు. ఈ హత్య విషయంలో ఇక ఎలాంటి విచారణ అవసరం లేదు. ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నేను ప్రవేశపెట్టిన సాక్షి ముద్దాయికి ఆడపడుచు కాబట్టి వదిన మీద ప్రేమతో అబద్ధం చెబుతోందని ప్రాసిక్యూషన్ వారు అంటున్నారు.
అందుకని ఆ సాక్ష్యం చెల్లదు అంటున్నారు. అలా అయితే వారు చూపించే సాక్ష్యం కూడా ముద్దాయికి కోడలే కదా. తులసి అత్త మీద కోపంతో చెప్తుందని ఎందుకు అడ్మిట్ చేసుకోకూడదు? ఆ సాక్ష్యం కూడా చెల్లదు అని నా విజ్ఞాపన, యువర్ ఆనర్. మీరు వెళ్ళొచ్చు. అన్నా, స్పీడ్ గా వెళ్ళనివన్నా. అవతల కోర్టులో కేసు నడుస్తోంది. అది అయిపోయే లోపల మనం అక్కడికి చేరుకోవాలి. అలాగేనమ్మా. ఇంకా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ప్రాసిక్యూటర్ గారు? ఉన్నాయి యువర్ ఆనర్. ఇన్స్పెక్టర్ గారు, లేదు సార్, హత్యకు ఉపయోగించిన కత్తి పోస్ట్మార్టం రిపోర్ట్ సబ్మిట్ చేశాం, అంతే. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారి సాక్షిని మరోసారి విచారించే అవకాశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. గ్రాంటెడ్. అన్నా ప్లీజ్ కొంచెం స్పీడ్ పెంచన్నా. ఎందుకంటే స్పీడ్ పోదమ్మా. కనకదుర్గ గారు హత్య చేయడం మీరు చూసారా? చూశాను సార్. కత్తితో పొడిచిందా? అవును. ఎన్నిసార్లు పొడిచింది? నువ్వు ఆపే ప్రయత్నం ఏమీ చేయలేదా? అప్పటికే పొడి చేసింది. పొడవడం చూసావా లేదా? చూస్తే ఎన్నిసార్లు పొడిచింది? ఒక్కసారే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అక్కడ కత్తిపోట్లు అని ఉంది. సో ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. మొదటి నుంచి చూడకపోవచ్చు, కానీ పొడిచింది ఆవిడే అనడానికి తనే సాక్షి. కత్తి ముద్దాయి చేతిలో ఉండడం మాత్రమే చూసింది, పొడుస్తున్నప్పుడు చూడలేదు. ఈ తులసి ఆఖరి నిమిషంలో వెళ్ళింది. అంతకుముందు దుర్గమ్మ వెళ్ళింది. ఆమె వెళ్లేసరికే నర్సు కత్తిపోట్లకి గురై ఉంది. రక్షించే ప్రయత్నం మాత్రమే ఈవిడ చేసింది. ఆవిడ చేతిలో కత్తి చూసి తనే పొడిచిందని భ్రమపడింది. అందుకే దుర్గమ్మ ముద్దాయిగా నిలబడాల్సి వచ్చింది. నా క్లయింట్ నిరపరాధి, నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మీరు వెళ్ళొచ్చు. ఈ కేసు పూర్వాపరాలు విచారించాక ఇరుపక్షాల వాదనలో విన్న మీదట ఈ కేసులో కుటుంబ నేపథ్యం, బంధుత్వాలు, ప్రేమలు, ద్వేషాలు, విరుద్ధ వాదనలు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న మీదట కనకదుర్గే హత్య చేసింది అని అనడానికి బలమైన సాక్ష్యాధారాలు లేవని భావిస్తూ బలమైన సాక్ష్యం ఉంది జడ్జి గారు.
ఎవరమ్మా మీరు? ఆ కనకదుర్గమ్మ హత్య చేయడం నేను కళ్ళారా చూశాను యువర్ ఆనర్. నువ్వేమన్నా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పు. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ప్రొసీడ్. థ్యాంక్ యూ మిలాడ్. నీ పేరు? రమ్యశ్రీ. నువ్వెలా చూసావు? నువ్వు అక్కడెందుకున్నావు? అటుగా వెళ్తున్నానండి. ఇంతలో ఆ ఇంటి నుండి అరుపులు వినిపించాయి. అలా వెళ్ళి తలుపుని కాస్త నెట్టి చూశాను. అప్పుడండి ఈ దుర్గమ్మ, నీకు ప్రియకన్న మగబిడ్డ గురించి నీకు నిజం తెలుసంట కదా, ఏం తెలుసే నీకు చెప్పవే అని ఈవిడ, నీకు చెప్పనని నర్సు. అప్పుడు ఈ దుర్గమ్మ ఆవిడ్ని బెదిరిస్తూ అక్కడున్న కత్తెందుకుంది. గొంతు పిసుకుతూ మీదకు వెళ్ళింది. నర్సు భయపడిపోయింది. కత్తి అలా కడుపు దగ్గరుంచి చెప్పు చెప్పు అని గొంతు బిగిస్తుంటే నర్సు చెప్తా చెప్తా అంటూ జీరా గొంతుతో మెల్లగా ఆవిడకేదో చెప్పింది. నిజమా నిజమా అయితే నిజం చావాలి అంటూ, నువ్వు చావాలి అంటూ కత్తితో పొడిచింది. నా గుండెలు అలసిపోయాయి. కోలుకోవడానికి 2 రోజులు పట్టింది. పేపర్లో ఈ కేసు గురించి చూసి నిజం కోర్టుకు చెప్దామని వచ్చాను. ఆమె హత్య చేస్తున్నప్పుడు సెల్లో నేను ఫోటోలు తీశాను. వాటిని ప్రింట్ చేయించి తీసుకొచ్చాను. చూడండి సార్. ఏవిడెవరు? తన దగ్గరేముంది? అసలేం జరిగింది? నేను పొరపాటు పడ్డానా? చూసారా యువర్ ఆనర్, ఈ కనకదుర్గే నర్సుని హత్య చేసింది అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? యువర్ ఆనర్, నేను ఆ ఫోటోలు ఒకసారి చూడొచ్చా? వై నాట్? యువర్ ఆనర్, ఈ ఫోటోలో దుర్గ చేతిలో కత్తి మాత్రమే ఉంది. తను హత్య చేస్తున్నట్టు ఎక్కడుంది? యువర్ ఆనర్, కత్తి తీసుకుంది హత్య చేయడానికే కదా. నర్సు తనకు తాను పొడుచుకున్నా రక్షించడానికి ముద్దాయి ప్రయత్నం చేసిన కత్తి చేతిలోనే ఉంటుంది. పైగా ఈ ఫోటోలో నా క్లయింట్ కత్తి లాగుతున్నట్టే ఉంది గానీ పొడుస్తున్నట్టుగా ఎక్కడా అనిపించట్లేదు. నా క్లయింట్ మర్డర్ చేస్తున్నట్టు ఎవిడెన్స్ కావాలి.
ఈ ఫోటోలతో నిజ నిర్ధారణకు రాలేము యువర్ ఆనర్. నా క్లయింట్ నిరపరాధి అని నిరూపించడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. అడగకుండా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఏమిటి ఇవిడికి? అంటే దీని వెనక ఏదో కథ జరుగుతోంది. అది ఖచ్చితంగా నేను తెలుసుకోవాలి. సావు బతుకుల మధ్య ఉంది, నొప్పి భరించలేకపోతున్నాను అంటే కత్తిని నేను లాగాను. నేను చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తోంది. ఈ కేసుని ఈ నెల 18వ తారీఖున వాయిదా వేస్తున్నాను. ఏమండి? త్వరగా పోనీయండి. ఆగండి! అయ్యో! ఏమండి? ఏమండి? అసలు ఎవరివిడా? ఎందుకింత టెన్షన్ పడుతుంది? ఇంత కంగారుగా ఎందుకుంది? హడావిడిగా సాక్ష్యం చెప్పి వెళ్ళిపోయింది. ఎవరై ఉంటారు? తెలుసుకోవాలి. ఎవడెవరో తెలుసుకుంటే గాని మనకొక దారి దొరకదు. నువ్వు నిజంగా సూపర్ అమ్మా. నీ కూతురిగా పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నీ నుంచి నేను చాలా నేర్చుకోవాలమ్మా. మరి కీర్తి అంటే ఏమనుకున్నావు? ఎలాంటి చిక్కుముడినైనా అవలీలగా విప్పగలదు. ఎలాంటి సమస్యకైనా ఎత్తుల మీద ఎత్తులు వేసి పరిష్కరించగలదు. నేను తలుచుకుంటే కరవడానికొచ్చిన పాముతోనే కూచిపూడి నాట్యం చేయించగలను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమ్యశ్రీ. నీ కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు వచ్చి శుభవార్త చెప్తావని ఇదిగో ఇప్పుడే సింధుకి చెప్తున్నాను. తనకేదైనా పని అప్పగించావంటే అది సక్సెస్ చేసి తీరుతుందని నీ గురించి అంటున్నాను. ఈలోపే నువ్వే వచ్చేసావు. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఆల్మోస్ట్ సక్సెస్ మేడం. నేను కోర్టుకు వెళ్లే టైంకి ఆ దుర్గమ్మ హత్య చేసిందని ఎటువంటి సాక్ష్యాలు నిర్ధారణలోకి రాకపోవడంతో ఆవిడను నిర్దోషిగా పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయడం జరుగుతుంది అని జడ్జి గారు తీర్పు ఇవ్వబోతున్నారు. నేను వెళ్లి దుర్గమ్మే ఈ హత్య చేసిందనడానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయని చెప్పి నా దగ్గరున్న ఫోటోస్ కోర్టుకి సబ్మిట్ చేశాను. దాంతో కేసుని క్లోజ్ చేయకుండా వాయిదా వేశారు మేడం. మీరు క్రియేట్ చేసిన సాక్ష్యాలతో ఆ దుర్గమ్మకి శిక్ష పడ్డం ఖాయం. శభాష్. నిన్ను నమ్ముకొని పనప్పగిస్తే గుండెల మీద చేయి వేసుకుని హాయిగా పడుకోవచ్చని ఇంకోసారి ప్రూవ్ చేశావు. నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది రమ్యశ్రీ. మేడం, మీరు చెప్పినట్టే చేశాను కదా. నాకు ఇస్తానన్న అమౌంట్ ఇస్తే. చూడు, నువ్వు డబ్బుల గురించి ఈ కీర్తి దగ్గర భయపడాల్సిన పనే లేదు.
దుర్గమ్మకి శిక్ష పడితే మనం మాట్లాడుకున్న దానికంటే డబల్ అమౌంట్ ఇస్తాను. అప్పటి వరకు నువ్వు బయట ఎవరికీ కనపడకుండా ఉండు. ఆ తులసి ఇప్పటికే నీ గురించి వెతకటం మొదలుపెట్టింది. దొరికితే మొదటికే మోసం వస్తుంది. అందుకని అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉండు. ఓకే మేడం. అబ్బబ్బబ్బా, ఏ ప్లాన్ మంది! నిజంగా నీ ఐడియాస్ కి నువ్వు వేసే ప్లాన్లు నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ రావు. ఆ నర్స్ ని నువ్వే చంపి అది దుర్గమ్మ చంపినట్టు భలే క్రియేట్ చేసావు.